గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. చాలామందికి కృష్ణ యూనివర్సిటీ డిగ్రీ ఎగ్జామ్స్ సంబంధించి పాస్ మార్క్స్ ఎన్నిటికి అని చెప్పేసి ఒక చిన్న డౌట్ అయితే ఉంది. దానికోసం ఈ వీడియో చేస్తున్నాం. యాక్చువల్గా డిగ్రీ పాస్ మార్క్స్ వచ్చేకలి మనకి కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ నుంచి 40% ఆఫ్ ది మార్క్స్ పాస్ మార్క్స్. దాంట్లో మనకు ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదండి. ఇంటర్నల్ ఎగ్జామ్స్ మార్క్స్ 30 మార్క్స్, 30 ఇంటూ 40/100 వేసుకుందాం. అదేవిధంగా ఎక్స్టర్నల్ ఎగ్జామ్ ఉంది కదా, ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ 70 మార్క్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో 40/100 అనేది తీసుకుంటాం. అదేవిధంగా జనరల్ సబ్జెక్ట్ ఎగ్జామ్స్కి వచ్చేకలి అవి 50 మార్క్స్ ఉన్నాయి. 50కి 40/100 కింద తీసుకుందాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 0, 0, 0, 0 క్యాన్సిల్. ఓకే, 3 into 4 = 12 మార్క్స్. ఇంటర్నల్ మార్క్స్ 12 మార్క్స్ వస్తే పాస్ మార్క్స్ అండి. 12 కంటే తక్కువ వస్తే కనుక ఇంటర్నల్ మార్క్స్ ఫెయిల్ అవుతారు. సో ఇవి కాలేజీలో ఏ కాలేజీకి ఆ కాలేజీ వేసుకునేవి కాబట్టి మ్యాక్సిమం మనకి 12 మార్క్స్ అనేది ఈజీగా వచ్చేస్తాయి. ఎక్స్టర్నల్ మార్క్స్ 70 మార్కులు జరుగుతుంది. ఈ 70 మార్కులు జరిగిన దాంట్లో నుంచి 40% తీసుకుందాం. 40, ఓకే, 4×28 28 మార్క్స్ కనుక మనం గ్యాదర్ చేయగలిగితే ఓకే పాస్ మార్క్స్ అనేది ఈజీగా వచ్చేస్తాయి. 28 మార్క్స్. సో 28 మార్క్స్ని మీరు ఎలా తీసుకోవాలి అంటే ఎక్స్టర్నల్ మార్క్స్ ఆబ్జెక్టివ్లో ఇచ్చాడు కాబట్టి ఈసారి కొంచెం జాగ్రత్తగా ఆబ్జెక్టివ్స్ ఫిల్ చేయండి. దాంతోపాటు ఆబ్జెక్టివ్స్లో ఎక్కడైనా ఎర్రర్ వస్తుంది అనుకుంటే కనుక మీరు ఇంకోసారి మళ్ళీ చాయిస్ రూపంలో ఇంకో చోట కూడా రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా అప్లై చేసుకోండి. 28 మార్క్స్ 70 మార్క్స్కి. జనరల్ పేపర్ వచ్చేకలి 0, 0, 0, 0 క్యాన్సిల్. 5 4 20, 20 మార్క్స్ అనేది జనరల్ పేపర్. సో ఇవి మీకు ఎగ్జామ్స్లో ఓకే ఇంటర్నల్ మార్క్స్ 12 మార్క్స్ రావాలి. ఎక్స్టర్నల్ మార్క్స్ వచ్చేకలి ఎనీ సబ్జెక్ట్ 28 మార్క్స్. జనరల్ సబ్జెక్ట్స్కి వచ్చేకలి 20 మార్క్స్. ఓకే, థ్యాంక్ యూ ఆల్.